ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం కనుక చూసినట్లయితే, వారి జీవితంలో ఇదివరకు వారు ఎటువంటి కష్టాలు బాధలు ఎదుర్కొన్నప్పటికీ ఇక నుంచి వారికి మంచి రోజులు ఖచ్చితంగా అతి త్వరలో వారికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మంచి రోజులు రాబోయే ముందు వారికి 10 శుభ సూచకలు కనిపిస్తాయి. ఆ 10 శుభ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే గనక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు సహనం అధికంగా కలిగి ఉంటారు. తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. బంధాలకి, అనుబంధాలకి ఈ కుంభరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరు చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అయితే ఇదివరకు వీరి యొక్క జీవితంలో అనేక కష్టాలు, బాధలు వీరు అనుభవించారు. ఇతరుల యొక్క మోసపూరితమైన చేష్టల చేత కూడా వీరు అనేక రకాల సవాళ్లను ఎదుర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో వీరికి శత్రువులు అధికంగా ఉండడం మూలంగా కూడా కష్టాలు వీరిని అధికంగా బాధించాయి. వ్యాపార జీవితంలో కూడా పోటీదారుల కుట్రల చేత కూడా అనేక విధాలుగా నష్టపోయారు. అయితే ఇక ముందు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మంచి రోజులు రాబోయే ముందు కుంభరాశి వారికి 10 శుభ సంకేతాలు అయితే కనిపిస్తాయి. ఆ శుభ సంకేతాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని సంపదకు దేవతగా పరిగణిస్తూ ఉంటారు. అయితే కేవలం సంపద మాత్రమే కాదు, మీ జీవితంలో ఆరోగ్యాన్ని, అలాగే మానసిక ప్రశాంతతను కూడా లక్ష్మీ అమ్మవారు మీకు అనుగ్రహిస్తారు. అయితే ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉంటే గనక మీ జీవితంలో సుఖ సంతోషాలకి కొదువ అనేది ఉండదు. ఈ విధంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే ముందు మీకు కొన్ని శుభ సంకేతాలు అయితే కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగుపెట్టి ఆర్థికంగా మీ పురోగతిని మాత్రమే కాదు, ఆ మానసిక ప్రశాంతతను కూడా, మంచి ఆరోగ్యాన్ని కూడా అందించబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. కలలో మీకు కనుక 2 తలల పాము కనిపించినా, లేకపోతే మీ ఇంట్లోకి 2 తలల పాము వచ్చినా కానీ అది చాలా శుభసూచకమైన పరిణామాన్ని ఈ యొక్క సూచనను బట్టి అతి త్వరలో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని, మీ కోరికలు తీర్చబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే 3 బల్లులు ఒకేసారి ఇంట్లో ఒకదాని వెంబడి ఒకటి పరిగెడుతున్నట్లుగా మీ కంటికి కనుక కనిపిస్తే అది చాలా శుభసూచకంగా లక్ష్మీ అమ్మవారి కృపకు మీకు తోడుగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఉదయం లేవగానే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు, అంటే మీరు ఇల్లు దాటగానే ఎవరైనా సరే ఊడ్చే వ్యక్తులు మీకు కనిపిస్తే కనుక, అంటే వాకిలి ఊడవడం కావచ్చు, ఇల్లు ఊడవడం కావచ్చు, ఈ విధంగా చీపురుకు సంబంధించినటువంటి అంశం ఏది కనిపించినా కానీ అది చాలా శుభసూచకంగా పరిగణించాలి. లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఉదయం లేవగానే మీకు శంఖం ఊదిన శబ్దం వినిపించినా కానీ అది కూడా చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి రాకకు అది సంకేతం. అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు, మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, గుడ్లగూబ కనుక మీకు కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. అతి త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని, ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే పూజా మందిరంలో మీకు దేవుడి పటాల వెనుక తెల్ల రంగులో ఉన్నటువంటి బల్లి కనిపిస్తే గనక అది కూడా
శుభ సంకేతకంగా పరిగణించడం అనేది జరుగుతుంది. లక్ష్మీదేవి రాకకు అది సంకేతంగా, అలాగే తులసి కోట వద్ద మీకు బల్లి కనిపించినా కానీ అది కూడా శుభసూచకంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అలాగే పిచ్చుకలు వచ్చి మీ ఇంట్లో గూడు పెట్టుకుంటే కనుక అది కూడా చాలా శుభసూచకం. లక్ష్మీ అమ్మవారు అతి త్వరలో మీ ఇంటికి రాబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు వీధి కుక్క ఏదైనా సరే తన నోట్లో చాకాహారాన్ని ఖర్చుకొని వెళ్తున్నట్లుగా మీకు కనిపిస్తే గనక అది చాలా శుభసూచకం. లక్ష్మీ అమ్మవారి రాకకు ఇది మరొక సంకేతకంగా భావించడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా కాకి మీ ఇంట్లో రొట్టె ముక్కను పడవేసింది అనుకోండి, అంటే శాకాహారాన్ని మాంసాహారాన్ని కాకుండా శాకాహారాన్ని మీ ఇంట్లోకి పడవేస్తే గనక అది కూడా చాలా శుభసూచకంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో సుగంధభరితమైన వాసన వస్తే కూడా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి. అంటే మీ ఇంట్లో పూజ చేయని సమయంలో కూడా గంధపు పరిమళం కావచ్చు, సాంబ్రాణి ధూపం యొక్క వాసన కావచ్చు, ఇటువంటివి వస్తూ ఉంటే కనుక అది చాలా శుభసూచకమైన సూచన. లక్ష్మీ అమ్మవారు రాకకు సంకేతకంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అలాగే మీరు గది తలుపులు అన్నీ కూడా మూసివేసిన తర్వాత కూడా చల్లని గాలి మీ యొక్క ఒంటిని తాకుతుంది అనుకోండి, అంటే మీరు ఒంటరిగా కూర్చున్న సమయంలో ఈ విధంగా గనక జరిగితే అది కూడా చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. లక్ష్మీ అమ్మవారి రాకకు సంకేతకంగా ఈ విధంగా కుంభరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు పలు శుభసూచకనాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా అతి త్వరలో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి. నిత్యం తులసి కూడా దగ్గర దీపారాధన చేసుకోండి. అలాగే ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.